హాయ్ అండి. ఈరోజు మనము పల్లెటూరి కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నా ఫస్ట్ నాన్ వెజ్ వీడియో కాబట్టి నాన్ వెజ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. చికెన్ని ఇలా వాటర్ పోసి మనం చికెన్ని 5 సార్లు కడగాలి మొత్తము. ఇప్పుడు ఇలా నీళ్లు పోసి 3 టైమ్స్ ఈ రెడ్ కలర్ పోయే వరకు కడగాలి. ఇలా 3 టైమ్స్ వాటర్ వంపుతూ కడగాలి. 3 టైమ్స్ కడగాలి. ఈ బ్లడ్ అనేది పోవాలి, లేకపోతే నీ బ్లడ్ ఉందనుకో చికెన్ అనేది నీ సువాసన వచ్చిద్ది. ఇలాగ కలుపుతూ ఆ బ్లడ్ పోయే వరకు కలిపి వంపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం 2 సార్లు వంపాం, ఇది 3వసారి. ఇలా 3వసారి చికెన్ని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ చికెన్ని ఈ ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగా ఆ చికెన్ తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే చికెన్లో వాటర్ ఉంచేసి ఈ చికెన్ ఆ గిన్నెలోనే ఉంచితే ఆ నీస్ అనేది పోదు. అందువల్ల మనం ఇలా చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ కలుపుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఏదైనా నీసు వాసన ఉన్నా పోద్ది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం వంపి ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న చికెన్ తీసి మళ్ళీ ఇదే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో అడుగు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా మనం పక్కన వంపుకోవాలి. మళ్ళీ చికెన్ కడిగినప్పుడు ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. అదే నీళ్ళల్లో కనుక మళ్ళీ చికెన్ పెట్టామంటే నీసు వాసన ఆ నీళ్ళల్లో నీసు వాసన మళ్ళీ చికెన్కే పట్టిద్ది. అందువల్ల ప్లేట్లో నీళ్ళు కూడా వంపుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ పోసి ఇది 4వసారి మనం కడుగుతున్నాము. ఇప్పుడు మనం దీనిలో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇలా గింజలు తీసి పిండుకోవాలి. ఇప్పుడు అదంతా కలిపి ఆ విధంగా ఇప్పుడు ఆ చికెన్ని పక్కన పెట్టుకుందాము. ఆ నిమ్మకాయ పిండిన వల్ల నీసు వాసన కొంచెం కూడా పోద్ది శుభ్రంగా. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేట్లో తీసిన చికెను గిన్నెలో వేసుకొని లాస్ట్ 5వసారి మనము చికెన్ని కడుగుతున్నాము. ఇది ఫైనల్గా కడగటం. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కలుపుతూ చికెన్ తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగానే చికెన్ అనేది క్లీన్ చేసుకునే విధానము. ఏ నాన్ వెజ్ అయినా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చికెను. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది 1/2 కిలో చికెను. దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి, ఒక మీడియం సైజు టమాటా ఒకటి, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నేను చూపించే గరిటెతోటి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇలా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేద్దాము. ఇప్పుడు నేను ప్యాకెట్ కారం కొంత, నేను ఇంట్లో పట్టించుకున్న కారం కొంత, 2 కలిపి 1.5 టీ స్పూన్ వేస్తాను. 1/2 కిలో చికెన్కి 1.5 టీ స్పూన్ కారం వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఉప్పు కారం అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇలా చికెన్ వేసుకోవాలి. చూడండి చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ విధంగా ఉండాలి చికెను. ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ చికెన్కి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడకనిద్దాము చికెన్ని. ఇలా ఉడికిన తర్వాత చూడండి వాటర్ ఇలా చికెన్లో నుండి బయటకు వస్తాయి. మనం ఫస్ట్ వాటర్ ఏమీ ఇలా చికెన్లో వాటర్ బయటకు వస్తాయి. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత మరలా మూత పెట్టి ఇంకా ఒక 1 మినిట్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 3 మినిట్స్ కల్లా చికెన్ మొత్తం ఇలా 70% ఉడికిపోద్ది. ఈ విధంగా కలుపుకోవాలి చికెన్ని. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి.
ఇలా కలుపుకోవాలి. ఒకసారి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చికి ఉప్పు కారం అన్నీ పడతాయి ఇలా వేసుకుంటే. ముందే వేస్తే పచ్చిమిర్చి మెత్తగా అవుతాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం చికెన్కి సరిపడా ఉడికేటట్టు వాటర్ ఇప్పుడే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వాటర్ వేస్తూ ఉడకబెడతా ఉన్నాం అనుకో చికెన్ అది చప్పగా ఉంటుంది. అందువల్ల వేసే వాటర్ ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలాకు కావాల్సినవి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు ఇలా నేను వేయించి పక్కన పెట్టుకున్నాను. కొంచెం అల్లము, కొంచెం పచ్చి కొబ్బరి, 4-5 వెల్లుల్లి రెమ్మలు. ఇలాగ వెల్లుల్లి రెమ్మలు ఈ ధనియాలు అనేది ముందు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, అల్లము వేసి మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మసాలా తయారవ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం. ఇలాగా చికెన్ చూడండి ఎలాగా ఉడుకుతుందో ఈ విధంగా ఉండేటట్లు ఉడికించుకోవాలి. చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి, ముక్క మనకి కనిపిస్తుంది, కొంచెం పగిలినట్టుగా ముక్క అనిపిస్తుంది. అప్పుడు ఇక చికెన్ ఉడికిపోయినట్లే. మనకు ఉప్పు కారం కూడా ఉడికేదాన్ని ఆ స్మెల్లోనే తెలిసిద్ది. ఉప్పు సరిపోయిందా లేదా అనే స్మెల్ కూడా మనకు ఉడికే దాంట్లోనే తెలుస్తుంది. ఇప్పుడు మనం మసాలా ముద్దని చికెన్లో వేసి ఇలా చికెన్కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ మసాలా ఉన్నంత నీళ్ళన్నీ ఈ చికెన్లో పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మళ్ళీ వాటర్ పోయకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఆ మసాలా ఉడికేటట్లుగా ఒక 1 మినిట్ అనేది ఉడకనిద్దాము. చికెన్ ఉడికిపోయింది కానీ మసాలా ఉడికేదానికేను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మూత తీద్దాం. చికెన్ ఎలా ఉడుకుతుందో ఈ విధంగా ఉండేటట్లు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి దీనిలో కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు చికెన్ ఎలాగా ఉందో ఇలా ముక్కగా చెదరకుండా ఉంది. ఈ విధంగా స్టవ్ ఆపేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదేనండి పల్లెటూరి కోడి కూర తయారు చేసే విధానము. ఇది దోశల్లోకి, గారెల్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.